ఆమె దళిత మహిళ. సొంత ఊరు వీరవాసరం మండలం అండలూరు గ్రామం. నివసిస్తున్నది మాత్రం తణుకు మండలంలో. కష్టపడి సంపాదించి ఆర్థికంగా స్థిరపడాలనే గంపెడాశతో గల్ఫ్ దేశానికి వెళ్లింది. ఇంట్లో పని చేయాలని వీసా కూడా ఇచ్చారు. వీసా కోసం డబ్బులు కూడా ముట్ట చెప్పింది. తీరా అక్కడికి వెళ్ళాక ఇంటి పని కాదు, చండాలపు పనులు చేయాలని బెదిరించారు. పాస్పోర్ట్ లాక్కున్నారు. 11 నెలలు జీతం కూడా ఇవ్వలేదు. దేవుడు కరుణించినట్లుగా ఆమె పాస్పోర్ట్ దొరికింది. ఇంటి నుంచి కొంత డబ్బు తెప్పించుకుని టికెట్ కొనుగోలు చేసి సొంత గుడికి చేరింది. సీన్ కట్ చేస్తే 13 రోజుల తర్వాత తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీసులమంటూ సుమారు 10 మందికి పైగా తెల్లవారుజామున వచ్చి ఆమెతో పాటు ఆమె భర్తను కార్లలో ఎక్కించుకుని చంద్రగిరి తీసుకెళ్లారు. ఎందుకయ్యా అంటే దొంగతనం కేసు నమోదైందంట. 8 లక్షలు ఇవ్వాలి, లేదంటే తిరిగి గల్ఫ్ కు వెళ్లాలని బెదిరించారట. కాదు కూడదంటే మరిన్ని తప్పుడు కేసులు పెడతామని కూడా బెదిరించారట. చేసేదేం లేక కాస్త గడువు కావాలని బతిమాలుకుని అక్కడి నుంచి తన భర్తతో ఇంటికి చేరింది. ఆమె వద్ద పాస్పోర్ట్ కూడా తీసుకున్నారట. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటో తెలుసా? తనకు వీసా ఇచ్చిన చంద్రగిరికి చెందిన నిర్మల అనే ఆవిడింట్లో ఇండియాలోనే చోరీ చేసిందట. ఆ చోరీ ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆమె గల్ఫ్ లో ఉండగానే ఇండియాలో భర్తతో కలిసి చోరీకి పాల్పడినట్లు కేసు పెట్టారు. ఆ గమ్మెత్తేంటో కూడా ఆ మాటల్లో విందాం. జరిగిన దానిపై ఫిర్యాదులు చేస్తుంటే అటు అధికారుల నుంచి ఇటు పాలకుల నుంచి సరైన స్పందన కరువైందని, తన పాస్పోర్ట్ మాత్రం తిరిగి దక్కింది కానీ తనపై పెట్టిన తప్పుడు కేసు మాత్రం తీసివేయలేదని, తాను కష్టపడిన జీతం ఇవ్వలేదని వాపోతున్నారు. చివరకు శక్తి న్యూస్ ను ఆశ్రయించారని బాధితురాలు రత్నకుమారి చెప్పింది. ఆ పూర్తి కథ ఏంటో ఆమె మాటలోనే విందాం. నా పేరు జంగం రత్నకుమారి. నేను వచ్చేసి వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, తణుకు మండలం నివసిస్తున్నాను. నేను వచ్చేసి ఇంతవరకు గల్ఫ్ కంట్రీకి వెళ్ళాను, కువైట్కి. వెళ్ళి వచ్చిన తర్వాత అత్తిలి మండలానికి చెందిన దాసి నెహ్రూ అనే అతను, మళ్ళీ అతని ఏజెంట్, సబ్ ఏజెంట్ ఆగస్టిన్ అనే అతను నా వద్దకు వచ్చి, నీ దగ్గర చాలా అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది గల్ఫ్ కంట్రీది, నీకు ఎక్కువ జీతం ఇప్పిస్తాను, నువ్వు ఆఫీస్ వర్క్కి అంటే ఆఫీస్లో ఉద్యోగం చేయడానికి వెళ్తే నీకు ఎక్కువ జీతం వస్తుంది అని చెప్పి నన్ను ఆశ్రయించారు. నా దగ్గర నుంచి 2,70,000 డబ్బులు తీసుకొని ఆ డబ్బుల ద్వారా నాకు 70,000 రూపాయల జీతం ఇప్పిస్తానని చెప్పి నన్ను పంపిస్తానని చెప్పి ఎక్కడికి, మస్కట్, ఉమాన్కి నాకు అన్నారు. అన్న తర్వాత వీసా తీసి అన్నీ చేసి టికెట్ తీసి నన్ను పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడికి ఆఫీస్ లేదు, ఎవరి దగ్గర పెట్టింది. వాళ్ళు మగవాళ్ళు తాగడము, ప్రాసిక్యూటింగ్ చేయడము, ఇలాంటి ఉద్యోగం అక్కడ చెయ్యమని నన్ను ఫోర్స్ చేశారు. కానీ నాకు చేయడం ఇష్టం లేదని చెప్పి ఆగస్టిన్ అనే అతనికి, నెహ్రూ అనే అతనికి చాలాసార్లు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు నా దగ్గర నుంచి డబ్బులు ఇంకా రాబట్టాలని చూసి నన్ను అక్కడి నుంచి రానివ్వకోకుండా చేశారు. ఇలా జరుగుతున్న తరుణంలో 4 నెలల తర్వాత నా వీసా మార్చారు. అది కూడా అక్కడ హౌస్ మేడ్ వీసా మార్చి నన్ను ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయమంటే 11 నెలల తర్వాత అక్కడి నుంచి లేబర్ కోర్ట్ నుంచి నా దగ్గరికి కొంతమంది అక్కడ అరబ్ షేక్లు వచ్చి కూర్చోడానికి వీలు లేదని నా హౌస్ మేడ్ వీసా మీద ఉన్న సివిల్ ఐడి తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నన్ను అక్కడి నుంచి ఒక గదిలో ఉంచి, నన్ను కొంతమంది అమ్మాయిల్ని గదిలో ఉంచి, మీరు ఆఫీస్కి వెళ్ళడానికి వీలు లేదు, వాళ్ళు వస్తే మళ్ళీ పట్టుకొని వెళ్ళిపోతారు అని మమ్మల్ని అక్కడ ఉంచారు. ఈ తరుణంలో ఆవిడ కూతురు పెళ్లి నిమిత్తం వడ్లమూడి నిర్మల అనే ఆవిడ అక్కడ ఆఫీస్ నడుపుతోంది. తిరుపతి చంద్రగిరికి చెందిన వడ్లమూడి నిర్మల, ఈవిడే నాకు వీసా ఇచ్చింది అక్కడి నుంచి. వీళ్ళు నన్ను పంపించిన వాళ్ళు దాసి నెహ్రూ, ఆగస్టిన్. ఈవిడ కూతురు పెళ్లి నిమిత్తం వెళ్ళి నాకు ఇంకా మొత్తానికి జీతం ఇవ్వనని చెప్పింది. ఒకరోజు నేను నా పాస్పోర్ట్ నాకు దొరికితే జూన్ 15వ తారీఖున నా ఫ్లైట్ ఉమాన్ ఎయిర్పోర్ట్ నుంచి నేను ఇండియాకి రావడం జరిగింది. 16వ తారీఖున తెల్లవారుజామున గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చాను. అక్కడి నుంచి ఇంటికి రావడం జరిగింది. జూన్ 28 తెల్లవారుజామున 5:30కి 15 మంది వచ్చారు. ఈ వడ్లమూడి నిర్మల ఇంకా కొంతమంది ఉండ్రాజవరం తణుకులో ఉండ్రాజవరం రజనీ అనే అతను కూడా వీళ్ళతో సహకరించాడు. వీళ్ళు 15 మంది మా ఇంటి మీదకి వచ్చి తెల్లవారుజామున కిటికీలు, మా నిద్రపోయే గది, బెడ్రూమ్ గది కిటికీలు, మెస్ డోర్లు మొత్తం అని కట్టి కేకలు వేస్తూ అరవడం మొదలుపెట్టారు. ఏంటి అని చెప్పి నిద్దట్లోంచి లేచి చూస్తే నేను, మా హస్బెండ్, ఇంతకీ వాళ్ళు, మా హస్బెండ్ ఆటో డ్రైవర్ కాబట్టి నీ ఆటో అడ్డం ఉంది తీయండి, పెద్ద ట్రక్ వేసుకుని వచ్చామని చెప్పారు. సరే అని చెప్పి మా హస్బెండ్ వెళ్ళిన వెంటనే మా హస్బెండ్ని వెనక్కి తోసేసి మా ఫోన్స్ లాగేసుకొని నా పాస్పోర్ట్ తీసేసుకొని, మేము చంద్రగిరి తిరుపతి నుంచి వచ్చాము, మేము పోలీసులమే అన్నారు.
దేనికి ఏమైంది, నా మీద ఏం కేసు ఉందని అడిగితే, నువ్వు మూసుకొని ఇక్కడి నుంచి నడవాలి, లేదంటే ఏం చేస్తామో చూడని చేయి చేసుకున్నారు. తర్వాత మా సామాను మొత్తం చిందరవందరగా పడేశారు. వాళ్ళతో బయలుదేరాము. వాళ్ళతో బయలుదేరిన తర్వాత ఇక్కడ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఏవో పేపర్లు ఇచ్చారు వాళ్ళకి. అది ఏంటి అనేది నాకు తెలియదు. అయితే నా పైన ఏం కేసు ఉందని రూరల్ పోలీస్ స్టేషన్లో అడిగితే, నీ పైన ఉన్న కేసు ఏంటో మాకు అనవసరం, కానీ నీలాంటి వాళ్ళని చాలామందిని బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నాము, నువ్వెంత ఏదన్నా ఉంటే తిరుపతికి వెళ్ళి మాట్లాడుకో, మాకు అనవసరం అన్నట్టు మాట్లాడారు అక్కడ పోలీసులు. నేను వెళ్ళను అనగా, నువ్వు వెళ్ళకపోతే కుదరదు, మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి మా హస్బెండ్ని నన్ను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. బైపాస్కి వెళ్ళిన వెంటనే ఇక్కడే మన హైవే రోడ్డుకి ఎక్కక ముందుకే అందులో ఉన్న కానిస్టేబుళ్ళు, ఆయన పేరు నాకు తెలీదు, ఒక అతని పేరు మాత్రం రవి, ఇంకొక అతని పేరు సుబ్రహ్మణ్యం లేకపోతే భాస్కర్ ఏదో పేరు చెప్పినట్టు గుర్తు. అతను వీళ్ళు లేడీ కానిస్టేబుల్ కావడం, వీళ్ళు ముగ్గురు కలిసి నీ దగ్గర ఆస్తి ఎంత ఉంది, ఎంత డబ్బు ఉంది అని అడగడం మొదలుపెట్టారు. నేను అన్నాను, నా దగ్గర ఎలాంటి ఆస్తి లేదు, అంత డబ్బు లేదు, నేను ఒక ఎస్సీ కులానికి చెందినదాన్ని, మేము చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాము, అందుకే నేను బయట దేశం పని చేయడానికి వెళ్ళాను, నా పరిస్థితి బాగాలేక వచ్చేసాను అని అంటే, నువ్వు గనక 8 లక్షల రూపాయలు ఇస్తే ఇక్కడే వదిలేస్తాము, లేదంటే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి మేము ఏం చేయాలో అది చేస్తామని బెదిరించారు. బెదిరించిన తర్వాత మీరు ఏం చేసినా పర్లేదని వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధపడ్డాము. వాళ్ళతో వెళ్ళిన తర్వాత చంద్రగిరి పోలీస్ స్టేషన్లో సిఐ వచ్చేసి మా హస్బెండ్ని కొట్టడానికి ట్రై చేసి నన్ను నానా బూతులు తిట్టాడు. ఇంకా నేను అడిగాను కేసు ఏంటి అంటే, వాళ్ళు చెప్పడం ఏంటంటే, నేను ఒమాన్ గల్ఫ్ కంట్రీ నుంచి వచ్చేటప్పుడు 8 మంది పాస్పోర్ట్లు అక్కడ కొంచెం డబ్బు తీసుకొచ్చేసినట్టు చెప్తున్నారు, అవి ఎక్కడున్నాయో చెప్పు, అవి ఇచ్చేసేయి, నిన్ను వదిలేస్తామంట మొదలుపెట్టారు. నేను అన్నాను, నేను ఏ పాకిస్తాన్ బార్డర్లో నుంచో దొంగచాటుగా రాలేదు, నేను వచ్చింది ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ స్టాంప్ వేసుకొని నేను సీసీ కెమెరాల ముందే వచ్చానని చెప్పాను. మీరు ఏదన్నా ఉంటే చెక్ చేసుకోండి అంటే, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు, ఆ రూమ్లో పెట్టండి వీళ్ళని, సీసీ కెమెరా లేని రూమ్లో, వీళ్ళని ఏం చేయాలో అది చేస్తానని అక్కడ ఉన్న తిరుపతి చంద్రగిరి సీఐ మమ్మల్ని అనడం జరిగింది. ఆ వడ్లమూడి నిర్మల కూడా అక్కడికి వచ్చింది పోలీస్ స్టేషన్కి. వచ్చిన తర్వాత ఆవిడకే సహకరించి మాట్లాడుతున్నారు తప్ప మేము ఏం చెప్తున్నాము ఏంటి అనేది మా వాదన అసలు ఎవరూ వినట్లేదు. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నాకు మళ్ళీ పిలిచి సిఐ లోపలికి ఆయన రూమ్లోకి పిలిచి, నువ్వు మళ్ళీ వెంటనే ఆవిడతో వెనక్కి వెళ్ళు ఉమాన్కి, మస్కట్కి మళ్ళీ వెళ్ళి ఆ పాస్పోర్ట్లు ఎక్కడున్నాయో, డబ్బు ఎక్కడుందో ఆవిడకి చూపించి ఇచ్చేసి, నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి, లేదంటే వచ్చేయి అంటే, నేను చెయ్యదలుచుకుని ఉంటే నేను రావాల్సిన అవసరం లేదు, నాకు బాగోలేకే నేను వచ్చేసాను, నేను వెళ్ళను అంటే, వెళ్ళకపోతే కనుక మీ పిల్లల్ని గంజాయి కేసులు ఇరికిస్తాను, మీ ఆయన్ని ఏం చేస్తామో చూడు చంపేస్తాము అని బెదిరించడం మొదలుపెట్టాడు. ఇంకా నాకు ఏం చేయాలో తెలియక సరే వెళ్తానని ఒప్పుకున్న తర్వాత, అది కూడా 15 రోజులు టైం ఇవ్వండి, మా అబ్బాయిని కాలేజ్లో జాయిన్ చేయాలి, అప్పుడే అడ్మిషన్స్ జరుగుతున్నాయి జూన్ జూలై నెల. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు ఒప్పుకొని నన్ను ఆ రోజున 12ంటికి 41 బెయిల్ ఇచ్చి నన్ను అక్కడి నుంచి వదలడం జరిగింది, నన్ను మా హస్బెండ్ని. చేసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ అక్కడికి ఒక రోజు బయలుదేరి వెళ్ళాము నా సమస్య చెప్పుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండి షరీఫ్ గారు పార్టీ అడ్వైజర్, తెలుగుదేశం పార్టీ అడ్వైజరు, కొంతమంది నాయకులు అక్కడ ఉండి వాళ్ళు నా బాధని విని నా కంప్లైంట్ని తీసుకొని వాళ్ళు ఇక్కడ తాడేపల్లిగూడెం ఎస్పీకి, భీమవరం ఎస్పీకి ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఏం చేశారంటే, నా కంప్లైంట్ పేపర్ మీద ఆయన గవర్నమెంట్ స్టాంప్ వేసి సంతకం వేసి ఆయన నాకు ఇచ్చారు. ఏమని, భీమవరం ఎస్పీ దగ్గరికి వెళ్ళి కలవమ్మా, ఏదన్నా సమస్య మళ్ళీ తీరకపోతే రమ్మని చెప్పి ఇచ్చారు. భీమవరం ఎస్పీ ఆఫీస్కి మరుసటి రోజు వెళ్ళాము. ఆయన ఎస్పీయా లేకపోతే ఆయన కింద అధికారా అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఆ రోజు ఆయన సివిల్ డ్రెస్లో ఉన్నారు. చాలా వెటకారంగా మాట్లాడారు. మళ్ళీ నేను ఇక్కడ తణుకు రూరల్ పోలీస్ స్టేషను వచ్చి అక్కడ నేను నా కంప్లైంట్ తీసుకోమని ఎస్ఐ చంద్రశేఖర్ గారికి చెప్పాను. చెప్తే ఆయనేమో నా కంప్లైంట్ తీసుకోనని నిరాకరించారు. మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత మండే రోజు కలెక్టర్ ఆఫీస్లో అర్జీలు స్వీకరిస్తే నా గోడు చెప్పుకొని అక్కడ అర్జీని ఇచ్చాను. అక్కడ ఉన్న పోలీస్ శాఖకి నా అర్జీని ఇచ్చి ఆయన్ని దాన్ని ఫాలో చేయమని చెప్పారు. ఎస్పీ ఆఫీస్కి పంపించారు.
అక్కడి నుంచి ఎస్పీ గారు వచ్చేసి ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్, తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, సిఐ గారికి నా కంప్లైంట్ని అక్కడికి పంపించారు. తర్వాత నేను వెళ్ళి ఆయన కలిసిన తర్వాత చంద్రగిరికి ఫోన్ చేసి నా కంప్లైంట్ ఏంటి అని తెప్పించారు. తెప్పించి చూస్తే అందులో ఉన్నది వేరు, వీళ్ళు నన్ను బెదిరించి ఇన్ని రోజులు నన్ను హెరాస్ చేసింది వేరు. మళ్ళీ చంద్రగిరి పోలీసు కానిస్టేబుల్ ఎవరైతే రవి ఉన్నాడో అతను ఫోన్ చేసి నువ్వేంటమ్మా ఇంకా టైం అవ్వలేదా, ఎన్ని రోజులు అవుతుంది నువ్వు టైం తీసుకొని వెళ్ళట్లేదని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అందరి ప్రూఫ్స్ ఉన్నాయి. ఇలా జరిగిన తర్వాత ఈ సిఐ గారు తీసుకొచ్చిన కంప్లైంట్ ఏదైతే చంద్రగిరిలో నా మీద ఫైల్ చేసిన కంప్లైంట్ ఉందో ఎఫ్ఐఆర్, అది చూస్తే అందులో ఆవిడకి ఏమని మెన్షన్ చేసిందంటే వడ్లమూడి నిర్మల అనే ఆవిడ కూతురు పెళ్ళికి నేను మా హస్బెండ్ అటెండ్ అయినట్టు, మేమిద్దరము కలిసి ఆవిడ ఒక ఫోన్ కాల్ మాట్లాడుతుంది ఎవరితో, అరబ్ షేక్తో, ఎవరైతే కువైట్లో ఒమాన్లో షేక్ ఉన్నాడో ఆఫీస్ అతనితో మాట్లాడుతున్నట్టు 8 లక్షల రూపాయలు నేను పంపించాలి, ఎలా పంపించాలో నాకు అర్థం అవ్వట్లేదు అని మాట్లాడుతుండగా మేము చాటుగా విని ఆ 8 లక్షల రూపాయలు నేనే అక్కడ పనిచేస్తున్నాను కాబట్టి నేనే ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయాను, ఆ పట్టుకొని వెళ్ళిపోయిన డబ్బులు మేము పారిపోయామని చెప్పి అందులో పెట్టింది. ఆవిడ పెట్టిన డేట్ వచ్చేసి 14 జూను 2025. నేను ఆ డేట్లో అసలు ఇండియాలోనే అవైలబిలిటీ లేను. దానికి నిదర్శనం, దానికి ప్రూఫ్ వచ్చేసి ఓన్లీ నా పాస్పోర్ట్ మాత్రమే, నేను వచ్చిన టికెట్. అలాంటిది వాళ్ళు నాకు ఒక ఫాల్స్ కేసు పెట్టి నా ఇంటి వరకు ఎంత దౌర్జన్యంగా, ఎంత ధైర్యంగా నన్ను, మా హస్బెండ్ని, మమ్మల్ని హెరాస్ చేసి రాత్రింబగలు మాకు నిద్రాహారాలు లేకుండా ప్రతి గుమ్మం, ప్రతి ఊరు తిరిగేలా చేశారంటే అలా చేశారు. మరి ఇంత అన్యాయమా? ఒక అమ్మాయిని ఇంత ఇలాగా హెరాస్ చేస్తారా? అసలు నేను కేసు పెట్టాలి వీళ్ళందరి మీద, నేను అన్యాయపోయాను, నేను కేసు పెట్టాలి. అలాంటిది నేను పెట్టకుండా నేను అన్నిటికీ తల ఉంచుకొని నేను నోరు మూసుకుని ఉన్నందుకు వాళ్ళు మా ఇంటి మీద పడి నన్ను ఇలా చేశారు. తర్వాత ఆ కేసు అది చూసి ఈయన వచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, సిఐ గారు వచ్చేసి నువ్వు తిరుపతి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళమ్మా, నీ అర్జీ అక్కడ ఇవ్వు, నీ అర్జీ అక్కడ ఇస్తే అక్కడ ఎస్పీ ఆఫీస్లో వాళ్ళు స్పందిస్తారు అంటే ఈ ఏజెంట్ల సంగతి నేను చెప్తాను అంటే మేము మళ్ళీ డబ్బులు అప్పు చేసుకొని నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి, ఆయన కూడా విక్టమ్ ఇందులో, ఇద్దరం కలిసి మేము తిరుపతి వెళ్ళడం జరిగింది. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన మా కంప్లైంట్ని చూసి అక్కడ రవి అనే కానిస్టేబుల్ని రప్పించారు. మీరు డిఎస్పీకి ఇక్కడ ఎవరైతే తిరుపతి డిఎస్పీ ఉన్నారో అక్కడ తీసుకెళ్ళమని చెప్పారు, రవికి చెప్పారు. చెప్పిన వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే నేను డిఎస్పీ గారితో చెప్పాను, నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉంది, నా సిఐ ఎవరైతే ఉన్నారో చంద్రగిరికి సంబంధించిన అతనే వడ్లమూడి నిర్మలకి నా పాస్పోర్ట్ అనేది అప్పచెప్పారంటే అక్కడ ఉండి ఆ రవి అనే అతను అబద్ధం ఆడడం మొదలుపెట్టాడు ఆయన ముందు. అయితే నేను చెప్పాను ఒకసారి లేడీ కానిస్టేబుల్ ఉంది అక్కడ, ఆవిడే ప్రూఫ్, ఒకసారి ఫోన్ చెయ్యండి అంటే ఆవిడ క్లియర్గా ఫోన్ కాల్లో చెప్పింది, అవునండి సిఐ గారే ఇచ్చారు, ఆవిడ నిర్మల గారి దగ్గరే ఉంది, వడ్లమూడి నిర్మల దగ్గరే ఉంది అని చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోమ్మా, కొద్ది రోజులు టైం ఇవ్వు, నీ పాస్పోర్ట్ నేను తెప్పిస్తాను అన్నట్టు మాట్లాడారు. 3 నెలల వరకు నా పాస్పోర్ట్ రాలేదు, దాటిందో అప్పుడు నా పాస్పోర్ట్ వచ్చింది అని చెప్తే నేను వెళ్ళాను డిఎస్పీ గారి దగ్గరికి. వెళ్ళిన తర్వాత నా పాస్పోర్ట్ ఇచ్చారు. కానీ నా కేసు ఏంటండి అని అడిగితే తీసేస్తామమ్మా అని చెప్పి మళ్ళీ అక్కడ ఎవరో ఎస్ఐని రప్పించి మళ్ళీ నా వివరణ తీసుకొని మళ్ళీ కొద్ది రోజులాగి తీసేస్తామని చెప్పారు. మళ్ళీ తిరిగి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు 2 ఏజెంట్లు పిలిచి ఆవిడకి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసేయండి, ఆవిడకి 11 నెలలు జీతం ఇవ్వలేదు, అది కూడా మాట్లాడుకుని చేసుకోండి అని చెప్పి రాజీకి రండి అని చెప్పి పిలిస్తే వాళ్ళు సరే అని ఒప్పుకొని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎలాంటిది వాళ్ళు రాజీకి రాకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, సిఐ గారి ముందే అన్నారు వాళ్ళు, నువ్వు కేసు పెట్టేసేయి, నేను రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి చెప్తాను, నువ్వు వెళ్ళు అన్నారు. సరే అని చెప్పి నేను మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ ఉండి ఎస్ఐ గారు కానీ సిఐ గారు అని ఏం చెప్తున్నారంటే నీకు ఎవరైతే 15 మంది ఇక్కడికి వచ్చారో నీకు ఏదైతే పోలీసుల ద్వారా తిరుపతి పోలీసుల ద్వారా ఏదైతే జరిగిందో ఈ కంప్లైంట్లో పెట్టకుండా ఉంటేనే మేము తీసుకుంటాం, లేకపోతే మేము తీసుకోమని చెప్పారండి. నేను అన్నాను అసలు ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయిందే వాళ్ళు నా ఇంటి మీద పడడం వల్ల, నేను ఎలాగ ఇది చెప్పుకోకుండా ఉంటానంటే అలాగే అయితేనే తీసుకుంటామమ్మా, లేకపోతే మేము పోలీసులు ఏం చేయలేము అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఏదైతే అయింది ఎఫ్ఐఆర్ అవ్వడం ముఖ్యం అని చెప్పి నేను అందులో ఎంతవరకు అయితే కొంత మ్యాటర్ మట్టుకే నేను పెట్టి
నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. కేసు పెట్టి ఇప్పటికే 5 నెలలు అవుతోంది. ఇప్పుడు 6వ నెల నడుస్తోంది. అయినా సరే వాళ్ళు ఇప్పటి వరకు కూడా నాకు ఒక ఫోన్ కాల్ కానీ ఏదన్నా ఇప్పుడు అప్డేట్ కానీ ఆ కేసు గురించి ఎలాంటి న్యాయం చేయలేదు. ఏమన్నా అంటే వడ్లమూడి నిర్మల అబ్రాడ్లో ఉంది అనేసి అంటున్నారు. మరి ఆవిడ అక్కడ ఉందండి, నేను ఇక్కడ ఉన్నదాన్ని. ఎవరి చొరవతో ఇక్కడికి వచ్చి మా ఇంటి మీద పడిన మమ్మల్ని, మా ఆయన్ని, మా పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. అసలు ఎందుకు కనీసం రూరల్ పోలీస్ స్టేషన్లో ఇది నువ్వు చేసావా లేదా అని మాట్లాడే హక్కు కూడా మాకు లేకోకుండా ఎందుకు ఇంత అన్యాయంగా చేస్తున్నారు? అసలు నిర్మల రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్తే ఆయన మా కాన్స్టిట్యూషన్ కాదు, నేను ఉండే ఆధార్ కార్డ్ అడ్రస్కి ఆయనకు సంబంధం లేదు. కాకపోతే ఒక చిన్న హెల్ప్ ఏంటంటే, ఒకవేళ అనిత గారు ఎవరైతే ఈ పోలీస్ శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు ఉన్నారో ఆవిడని కలవడానికి ఏమన్నా అవకాశం కలుగుతుందేమో అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే అన్నారు, మా కాన్స్టిట్యూషన్ కాదమ్మా, మేము ఈ అధికారులు మీ దాంట్లోకి మేము రాకూడదు, మా దాంట్లోకి వాళ్ళు రాకూడదు, మా ఉద్యోగాలు మళ్ళీ ఇలానే ఉంటాయమ్మా అని చెప్పేసి అన్నారు. ఇంకా ఏమి చేయలేక మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చానండి. దయచేసి చెప్తున్నాను, నాకు న్యాయం జరిగేలా చూడండి. ఇంకా నాకు తిరిగే ఓపిక కానీ ఏమీ లేదు. ఒకవేళ మమ్మల్ని తిరుపతిలోనే అక్కడ తీసుకెళ్ళినప్పుడు చంపేసి ఉంటే ఈరోజు మా శవాలు మాట్లాడేవా, లేకపోతే ఎవరు మాట్లాడేవాళ్ళు? మీకు దయచేసి తల వంచి నమస్కారం చేస్తున్నాను, నాకు న్యాయం చేయండి. సుమారు 8 నెలలుగా ప్రభుత్వ పెద్దల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని, తనకు పలుకుబడి లేదు కాబట్టి ఇలా జరిగిందని శక్తి న్యూస్కు వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.